నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. 6 100 6 రాబోయే 3 ఏళ్లలో తాను అనుకున్న లక్ష్యాలను ఎట్టి పరిస్థితుల్లోనైనా పూర్తి చేయాలని చంద్రబాబు బలంగా నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే లోకేష్ను టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసిన చంద్రబాబు పోలవరం అటు అమరావతి నిర్మాణంపై 2014-19 మధ్య ఇచ్చిన స్టేట్మెంట్స్ను మించి ఇస్తున్నారు. ప్రజల్లో ఎక్కడలేని ఆశల్ని కలిగిస్తున్నారు. గతంలో అసెంబ్లీలో నాటి ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా 2019లోపు పోలవరం పూర్తవుతుంది, రాసుకో జగన్ అన్న స్థాయిని మించి ఇప్పుడు భరోసా మాటలు కనిపిస్తున్నాయి అని అంటున్నారు. అలా పార్టీలో కీలక బాధ్యతలు వారసుడికి అప్పగించడం, తద్వారా అటు పార్టీ శ్రేణులకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో పాటు ముఖ్యంగా అమరావతి పోలవరాలపై తనదైన ప్రకటనలు చేసిన చంద్రబాబు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై గట్టిగానే ఉన్నారు. ఇక ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఎట్టి పరిస్థితుల్లోనూ సుమారు 33 సంవత్సరాల పాటు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని బలంగా ఫిక్స్ అయినట్టు మాత్రం కనిపిస్తున్నారు. ఈ విషయంలో ప్రజలు ఎంత వ్యతిరేకించినా, 1 కోటి కాదు 2 కోట్ల సంతకాలు పెట్టినా తాను మాత్రం గేదేలే అన్నట్టుగా ముందు కదులుతున్నారు చంద్రబాబు. ఒక్కసారి కమిట్ అయితే తన మాట తానే వినను అన్నట్టుగా ముందుకెళ్తున్నారు బాబు గారు. ఇక వాస్తవానికి గత ఏడాది సెప్టెంబర్లోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీల పీపీపీ పేర్లు చెప్పి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టాలని బాబు నిర్ణయించుకున్న విషయము, ఆ సంగతి ఆయనే వెల్లడించిన సంగతి మనందరికి తెలిసిందే. దీనిపై అదే నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తనదైన వర్షన్ కూడా ఆయన వినిపించారు. ఇందులో భాగంగా రాష్ట్రాన్ని ఒక విజన్తో పరిపాలిస్తామని, ప్రజలకు వైద్య సేవలు, దాంతోపాటు అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి తేవడంలోనైనా, వైద్య విద్యలో సీట్ల కేటాయింపుల్లోనైనా తమ ప్రభుత్వాన్ని ఎప్పుడు పేదల పక్షమే అని చెప్తూ ఉన్నారు. వైద్యం విషయంలో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి పీపీపీ సరైన మార్గం అని కూడా ఆయన తేల్చి చెప్పారు. అంటే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు కావచ్చు, అలాగే మెరుగైన పాలన అందించాలంటే అది ప్రభుత్వం వల్ల కాదు, అందుకే ప్రైవేట్ వ్యక్తులు తలుచుకుంటేనే అవుతుంది అని చెప్పడం బాబు ఉద్దేశమేమో ఇక్కడ తెలియట్లేదు. పైగా ఈ విధానాన్ని ఇప్పటికే పలు రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని కూడా ఆయన చెబుతూ, ఉదాహరణకు అటు ఉత్తరప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలను ఆయన ఉదాహరణగా మనకు చెప్పడం జరుగుతుంది. అంతేకాదు 33 సంవత్సరాల తర్వాత అటు వైద్య కళాశాలలన్నీ మళ్ళీ పూర్తిగా ప్రభుత్వం చేతికే వస్తాయని కూడా ఆయన చెప్తున్నారు. ఇది తన మార్కు విజన్ పాలన అని చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా చెప్పకనే చెప్పారు. దీంతో ప్రతిపక్ష వైసీపీ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో పాటు అందుకు ప్రజల నుంచి మరింత తీవ్ర ప్రతిఘటన కూడా ఎదురైంది. 1 కోటి సంతకాలతో ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలైతే తూర్పారబట్టేశారు. ఈ సమయంలో జగన్ ఈ వ్యవహారంపై చాలా సీరియస్ గానే స్పందించారు. ప్రభుత్వ స్థలాల్లోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు ప్రభుత్వ జీతాలతో ప్రైవేట్ వ్యక్తులు నడిపిస్తారా? ఇంతకు మించిన అవినీతి ఉంటుందా చంద్రబాబు గారు అంటూ జగన్ ప్రశ్నించారు. ఇక ఇదే సమయంలో తన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి తీరుతామని కూడా జగన్ గట్టిగా చెప్తున్నారు. దీంతో ప్రభుత్వం ఇంత పెద్ద ఆఫర్ ఇచ్చినా ఏ ప్రైవేట్ సంస్థలు ముందుకు రాకపోవడం కోసమెరుపు. వచ్చినట్లు ప్రచారం జరిగిన తర్వాత తూచని రియాక్షన్ వస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. రాష్ట్రంలో అటు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గత ఏడాది అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26 వరకు గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ కార్యక్రమాలు చూసాము. 1 కోటి సంతకాల సేకరణను చూసాము. దానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన కార్యక్రమాలను ప్రకటించడం, కార్యాచరణ చేయడం మనం అంతా చూసాము. దీనికి ప్రజల నుంచి కూడా అదే రేంజ్లో రెస్పాన్స్ కూడా రావడం జరిగింది. ఆ సంతకాల ప్రతులను అటు గవర్నర్ కూడా పంపారు. దీంతో కూటమి ప్రభుత్వం సైలెంట్ అయిపోయింది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మేమేం సైలెంట్ కాలే. కట్ చేస్తే మరోసారి చంద్రబాబు ఈ విషయంపై తాజాగా రియాక్ట్ అవ్వడం జరిగింది. మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేయాలని, వీటికి సంబంధించిన పనులు 1 రోజుల్లో ప్రారంభం కావాలని బాబు గారు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఫేజ్ 1లో అటు మార్కాపురం కావచ్చు, మదనపల్లి కావచ్చు, పులివెందుల, ఆతోని, ఫేజ్ 2లో అమలాపురం, బాపట్ల, దీంతో పాటు పెనుకొండ, నర్సీపట్నం, పాలకొల్లు, ఆ తర్వాత పార్వతీపురం కాలేజీలు పీపీపీకి అప్పగించి పనులు ప్రారంభించారు అధికారులకు ఇప్పటికే ఆయన సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ ఏం చేస్తారు, వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ రేజ్ అయింది. ఈ విధంగా ప్రభుత్వం మెడికల్ కాలేజీలను, వాటి అనుబంధ ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేట్ పరం చేయాలని చంద్రబాబు మరోసారి నిర్ణయించుకొని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం అయితే
ఆసక్తికర చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా ఈసారి చంద్రబాబు పీపీపీని జగన్ ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే గతంలో దీనిపైన చర్చ జరిగింది, కోటి సంతకాల సేకరణ అయింది, గవర్నర్కి ఇవ్వడం జరిగింది. మరి ఇంతకంటే బలంగా ఎలా ముందుకెళ్ళబోతున్నారు, అది ఏ రకంగా అడుగులు పడబోతున్నాయి, అసలు ఆ బలంగా ఉంటుందా లేదా అనే చర్చ కూడా మొదలైపోయింది. తొలుత గత ఏడాది చంద్రబాబు ఈ ఆలోచన చేసినప్పుడు జగన్ చాలా ధీటుగానే రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం ప్రజారోగ్యానికి తీవ్ర నష్టమని చెప్తూ పేదలకు ఉచిత వైద్యాన్ని, వైద్య విద్యను దూరం చేయాలన్నదే చంద్రబాబు ఆలోచన అని మండిపడుతూ అసలు ఇవన్నిటి మేము ఎందుకు తీసుకొచ్చాం, మా హయాంలో సాధ్యమైనది మీ హయాంలో ఎందుకు సాధ్యం కావట్లేదు అంటూ కూడా ఆయన మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, స్వచ్ఛంద సంస్థలు, వాళ్ళతో పాటు అటు విద్యార్థులు, మేధావులతో కలిసి ఎంఆర్ఓ కార్యాలయాల్లో నిరసన కూడా ర్యాలీ చేశారు, నిరసన కూడా నిర్వహించారు. పెద్ద ఎత్తున ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది జగన్ టీం. అయితే ఇదే సమయంలో కోటి సంతకాలు సేకరించి గవర్నర్ కూడా పంపించారు. పేదలకు మంచి వైద్యం అందించడానికి తాను గతంలో ఎన్నడూ లేని రీతిలో 17 మెడికల్ కాలేజీలను తీసుకొస్తే చంద్రబాబు మాత్రం అటు పేద ప్రజల ఆరోగ్యాన్ని, పేదల వైద్య విద్యను ప్రైవేట్ చేతుల వ్యక్తుల్లో పెట్టడానికే ఉత్సాహం చూపిస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. దీంతో ఈ వ్యవహారం ఆ నిమిషానికి ఇక్కడ సద్దుమణిగినట్టు కనిపించింది. అయితే ఇప్పుడైతే ఎందుకులే అనేసి అనుకున్నారో తెలియదు, మరొక్కసారి బాబు గారు ఈ అంశాన్ని లేవనెత్తేశారు. దీంతో ప్రస్తుతం కడప పర్యటనలో ఉన్న ప్రతిపక్ష నేత జగన్ ఈ విషయంపై ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఇది ఆయన క్రియేట్ చేసిన సామ్రాజ్యం కాబట్టి మరి ఇప్పుడు అది ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్తే నష్టం అంటూ ఆయన గొంతెత్తుతున్నారు కాబట్టి ఈ అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎలా నిరసనల రూపంలో పెద్ద ఎత్తున తీసుకెళ్తారా, మళ్ళీ ఎంఆర్ఓలకు, కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తారా, మరొక్క మారు కోటి సంతకాలు అంటారా, లేకపోతే ప్రజలతో మమేకమై ప్రజల్నే రోడ్ల మీదకి తీసుకొస్తారా, ఇలాంటి కార్యక్రమాలు చేపడతారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఇది వచ్చిన అవకాశం. మరొక్కసారి అంటే మనకు చేతనయ్యే పనిని చేత కాదు అంటూ 30 ఏళ్ల పాటు ప్రైవేట్ వ్యక్తుల చేతులు పెట్టడం, ప్రతిదీ కాస్ట్లీ చేయడం, పేదవాళ్లకు దూరం చేస్తున్నారు అన్న విషయము ఈ బలమైన అంశాన్ని జనాల్లోకి తీసుకెళ్లగలిగితే సక్సెస్ అవుతాము అనేది ప్రతిపక్ష వాదన. అలా కాకుండా ప్రెస్ మీట్ పెట్టి పీపీపీ విధానంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకోవాలని ఎవరైనా ముందుకు వస్తే తన ప్రభుత్వం వచ్చిన తర్వాత అనే ఒక స్పష్టమైన సందేశం ఇస్తారా అనేది వేచి చూడాలి. బట్ ఓన్లీ ప్రెస్ మీట్లతోటే ఆగిపోతే అంటే కూటమి ప్రభుత్వం పోయి మీ గవర్నమెంట్ వస్తుందా రాదా తెలియదు కాబట్టి కేవలం ప్రతిపక్ష నేత చెప్పిన మాటకు ప్రైవేట్ వ్యక్తులు ఆగుతారా అన్నది కూడా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ దీంతో పాటుగా మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే జగన్ ఇప్పటికే ఈ విషయంపై ఒకసారి గట్టిగా చెప్పారు. మరొకసారి చంద్రబాబు పీపీపీ అంశాన్ని తెరపైకి తెచ్చిన వెంటనే ఏ ప్రైవేట్ సంస్థలు ఈ విషయంలో ముందుకు వస్తాయనేది కూడా మరింత ఆసక్తిగా మారింది. అంటే ప్రైవేట్ వ్యక్తులు మీరు ఎవరు ముందుకు వచ్చినా సరే రాబోయేది నెక్స్ట్ జగనన్న ప్రభుత్వమే అన్నది గుర్తుపెట్టుకోండి. జగన్ వస్తే మీ తాట తీస్తారన్న విషయం కూడా గుర్తుపెట్టుకోండి అంటే అల్టిమేటం ఇచ్చేశారు. దీనికి అధికారులకు చంద్రబాబు ఇచ్చిన గడువు కేవలం 1 రోజులే. ఈసారి కూడా ప్రైవేట్ సంస్థ ఈ విషయంలో ముందుకు రాకపోతే అనే ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. మరి ఈ విషయంలో జగన్ ముందుకు వస్తారా లేక ప్రైవేట్ సంస్థలే ముందుకు వస్తాయా అనేది వేచి చూడాలి. ఇన్ కేస్ ప్రైవేట్ పరం అయిపోతే మరి జగన్ స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది, ఈ అంశాన్ని మరొకసారి వైసీపీ నేతలు కావచ్చు, కీలక శ్రేణులు కావచ్చు ఎలా ఉపయోగించుకుంటారు. మరి చంద్రబాబు పెట్టిన ఈ 1 month గడువులో ప్రైవేట్ వ్యక్తులు వీటిని అంటే గడువులోపు వాళ్ళు వచ్చి దానికి సంబంధించి అగ్రిమెంట్స్ అన్ని ఫిల్ చేసుకొని పనులు స్టార్ట్ చేయకపోతే బాబు గారి ఆలోచన ఎలా ఉంటుంది, ఇలాంటి అంశాలు తెర మీదకి రాబోతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ పీపీపీ విధానం అయితే మరొక చర్చకు దారితీయబోతోంది. ఏపీలో మరో దుమారం లేకపోతున్నది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.